హలో అండి. ఇప్పుడైతే బర్త్డే సెలబ్రేషన్స్ ఈవినింగ్ టైంలో అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఇంటి దగ్గర సింపుల్గా డెకరేషన్ చేసుకొని అయితే ఇలా బర్త్డే చేసుకుంటున్నాం. మా బర్త్డే బాయ్ అయితే గది తీసుకొని అందరినీ కొడుతూ ఉన్నాడు. పిల్లలైతే ఇంకా డ్యాన్సులు చేస్తూ ఉన్నాడు. ఇక్కడైతే వాళ్ళకి నచ్చిన సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్లు అయితే వేస్తున్నారనమాట. ఇంకా సాంగ్స్ అయితే ఎక్కువసేపు పెట్టకూడదు కదా అని చెప్పేసి మొత్తం అయితే మ్యూట్ చేశాను. వీడియో మొత్తం నా వాయిస్ ఓవర్ ఇచ్చాను అనమాట. మా మామయ్య గారు కూడా ఇక్కడ మ్యూజిక్ వాయించుతున్నాడు పాటలకి. ఇలాంటప్పుడే కదా పెద్దవాళ్ళు కూడా పిల్లల్లో కలిసిపోయి చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మనం ఎంత సంపాదించా ఎంత ఖర్చు పెట్టాం అనేది పక్కన పెడితే మంచిగా ఎలా ఎంజాయ్ చేసాం, ఎంత హ్యాపీగా ఉన్నాం అనేది అయితే ముఖ్యం అనమాట. ఎక్కువ ఇలాంటప్పుడు మంచిగా ఎంజాయ్ చేయడానికి అయితే ప్రిఫరెన్స్ ఇస్తాను. ఇంక ఇలా చాలాసేపు డ్యాన్సెస్ వేశారు. తర్వాత అయితే కేక్ కటింగ్ స్టార్ట్ చేసాం. మా పెద్ద బాబుకి బ్లూ కలర్ అంటే ఇష్టం అని చెప్పేసి ఆ కలర్లో అయితే కేక్ తీసుకున్నాం. ఇక్కడైతే ఇంకో చిన్న కేక్ కూడా తీసుకున్నాం. పేరు వచ్చేసి నాగరిషి. ఇంకా చాక్లెట్స్ బూందీతో అయితే ఇలా సింపుల్గా డెకరేషన్ అయితే చేసేసుకున్నాం అనమాట. ఎప్పుడు మ్యాక్సిమం ఇలాగే చేస్తామండి. వీళ్ళైతే ఇంకా ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళ పిల్లలు మా సందులో పిల్లలు అనమాట. ఇంక ఇలా అందరూ పిల్లల వరకు అయితే పిలిచేసి కేక్ కటింగ్ అయితే చేస్తామన్నమాట. ఇక్కడ ఇంకో విషయం చెప్పేది ఏంటంటే బర్త్డే వచ్చేసి 11 ఫెబ్ అండి. అయితే మేము సెలబ్రేట్ చేసింది మాత్రం 12 ఫెబ్ అనమాట. ఎందుకంటే 11 ఫెబ్ ఈవినింగ్ ఇక్కడ దగ్గరలో రథం తిరణాలు అయితే జరిగింది. పిల్లలందరూ మ్యాక్సిమం ఆ తిరణాలకైతే వెళ్ళారు. ఇంకా ఎవరూ లేకుండా సెలబ్రేషన్స్ చేసి మాత్రం ఏం ప్రయోజనం ఉంటుందండి? ఎంజాయ్ చేసేదే వాళ్ళు కదా, వాళ్ళ ఎంజాయ్మెంటే కదా ముఖ్యం. అందుకని చెప్పేసి అయితే మేము వండి లేట్ అయినా పర్లేదులే అని చెప్పేసి ఇలా అయితే 12 ఫెబ్ అయితే సెలబ్రేషన్స్ చేసామన్నమాట. తిరణాలకైతే మేము కూడా వెళ్ళామండి. ఈ బర్త్డే వ్లాగ్ తర్వాత అయితే ఆ వీడియో అప్లోడ్ చేస్తాను. కొంచెం ఎడిటింగ్ లేట్ అవుతుందన్నమాట. ఇక్కడ పక్కన అయితే మా మామయ్య గారు, మా అత్తయ్య అయితే ఫొటోస్ వీడియోస్ పెద్దగా దిగదండి, ఆమెకు అంత ఇష్టం ఉండదు. అందుకని చెప్పేసి అయితే వీడియో తీస్తున్నామని ఇక్కడైతే రాలేదు, పక్కన కూర్చున్నారనమాట. ఇప్పుడైతే ఇంకా కేక్ కటింగ్ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని అయితే తెలియచేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను.